వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. వృషభ రాశి వారికి శని భగవానుడు లాభస్థానంలో సంచారం చేయడం అనుకూల పరిస్థితులను కల్పిస్తూ ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితం కనిపించడం వల్ల వీరు ఆనందంగా ఉంటారు. అలాగే సప్తమ స్థానంలో మొదటి వారంలో బుధ శుక్రుల సంచారము, అలాగే 16వ తారీఖున ధనస్సులోకి రవి యొక్క సంక్రమణం చేత వీరికి అష్టమ రవి కొన్ని ఇబ్బందులను కలిగిస్తూ ఉంటాడు. ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి ప్రధానంగా ఆరోగ్యం పైన శ్రద్ధ వహించవలసినటువంటి కాలంగా చెప్పవచ్చు. అలాగే శుక్ర భగవానుడు అష్టమ స్థానంలోకి 16వ తారీఖు తర్వాత సంచారం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు కొన్ని రకాలుగా ఉపయుక్తమైనటువంటి పరిస్థితులు కల్పించినప్పటికీ కూడా అష్టమ స్థానం అనేటటువంటిది ఇబ్బందికరమైనటువంటిదిగా చెప్పబడుతుంది. కాబట్టి వృషభ రాశి వారికి తెలియనటువంటి చిక్కులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆలోచన కూడా ఉపయుక్తమైనటువంటిదిగా ఆలోచించండి. భాగస్వాములు ఉంటే వారితో సంప్రదింపులు చేయండి. పెద్దల యొక్క ఆలోచన ఆచరణ చేసేటప్పుడు అది మీకు ఫలితము మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు ప్రధానంగా ఇతరుల సలహాలు ఈ పక్షం రోజులు తీసుకోవడం మంచిది. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా శ్రద్ధగా ఇతరులను గౌరవిస్తూ మాట్లాడండి. లౌక్యాన్ని ప్రదర్శిస్తూ మీకు కావలసినటువంటి పనులను జరిపించుకోండి తప్ప ఇతరులతో ఎప్పుడూ తగాదాలు పడవద్దు. తగాదాలకు దిగితే అది పని పూర్తి కాక మానసికమైనటువంటి అప్రశాంతతకు గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ప్రయాణాలలో ఎక్కువగా ఖర్చులు చేస్తూ ఉంటారు. చిన్న చిన్న పార్టీలు ఫంక్షన్లో హాజరవుతూ ఉంటారు. స్త్రీల వలన కొంత ఉపయోగం కలగడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలతో మీరు మాట్లాడే విధానానికి అనుగుణంగా వారు మీకు సహాయాలను చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే స్త్రీలకు కూడా వారి సంబంధికులైనటువంటి వ్యక్తుల ద్వారా వారు ఎప్పటి నుండో కోరుకునేటటువంటి పనులన్నీ కూడా నిర్విఘ్నంగా అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకరికి ఒకరు రెస్పెక్ట్ అనేటటువంటిది ఇచ్చుకోవడం, ఒకరిపైన ఒకరికి గౌరవ మర్యాదలు పెంచుకోవడం ఈ 15 రోజులు చాలా ప్రధానంగా చెప్పబడింది. సంవత్సరానికి అంత్యవారం కాబట్టి దైవారాధనతో ఈ యొక్క 15 రోజులు గడపడానికి ప్రయత్నం చేయండి. మరి ఈ 15 రోజులైనా అంటే తరువాత వచ్చే కాలం కూడా చేస్తాము, కానీ ఈ సంవత్సరానికి ఈ 15 రోజులు చివరివి కాబట్టి వీటిని ప్రత్యేకంగా ఉపయోగించుకోవడం అనేటటువంటిది వృషభ రాశి వారికి చెప్పదగిన అంశంగా చెప్పవచ్చు. ఉద్యోగులలో స్థానచలనం జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువ చేయడం వలన కొంత అనాసక్తత కనబడుతూ ఉంటుంది. ఈ రోజు చేయవలసినటువంటి పని రేపు ఎల్లుండి చేద్దాంలే అనేటటువంటి చిన్నపాటి అలక్ష్యము మరియు బద్ధకం అనేటటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి బద్ధకాన్ని విడిచిపెట్టి ఎప్పటి పనులను అప్పుడు మాత్రమే పూర్తి చేయండి. అప్పుడు మాత్రమే అవి మీకు కార్యాన్ని సిద్ధి కలిగిస్తూ ఉంటాయి. ప్రధానంగా ఈ 15 రోజులు గణపతి యొక్క ఆరాధన చేయండి. శ్రీ మహాలక్ష్మి యొక్క శ్రీ సూక్తము కానీ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఇతర స్తోత్రములను పారాయణ చేయడం వలన అవి మీకు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఏర్పడేటటువంటి కష్టాల నుండి విముక్తి కలిగించడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. 20వ తారీఖు నుండి శుక్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయడం వలన వృషభ రాశి వారికి బంధుమిత్రులతో కలిసేటటువంటి యోగం కనబడుతూ ఉంటుంది. అలాగే వారి ద్వారా కొంత ధనలాభము, మీరు చేసేటటువంటి ఖర్చుకు తగినటువంటి ధనము ఏదైతే ఉంటుందో అది మీకు అందడానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఎప్పటి నుండో కష్టాలు ఎదుర్కొంటున్నటువంటి సమయంగా భావించినటువంటి వారందరికీ కూడా ఈ సమయం అనుకూలంగా మారుతూ ఉంటుంది. ప్రయత్నాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి. మార్గదర్శకులుగా కొంతమంది మీ జీవితంలో కనబడుతూ ఉంటారు. వారి యొక్క మాటల చేత మీకు జరగవలసినటువంటి పనులన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దలతో సంప్రదింపులు చేయండి. కుటుంబ సభ్యులతో గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. అలానే ఇతరుల విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దు. ఇది మీకు ఇబ్బందులకు గురి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ శుక్రుడు మీకు ధనానికి సంబంధించినటువంటి అన్ని సమస్యల నుంచి తొలగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీ మహాలక్ష్మిని ఆరాధన చేయడం
ఈ 15 రోజులు మీకు ఎంతో ఆవశ్యకంగా చెప్పబడింది.